ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో తెలుగు బిగ్ బాస్ అనేది ఆఖరి ఘట్టానికి వచ్చేస్తుంది. ఇంకా మెగా ఫినాలేకి ముస్తాబవుతోంది. మరో సైడ్ చూస్తే కన్నడ బిగ్ బాస్లో కిచ్చా సుదీప్ వారాన్ని వారం రచ్చ లేపుతున్నాడని చెప్పుకోవాలి. ఈ సమయంలో శోభా శెట్టి, మన తెలుగు బిగ్ బాస్ నుంచి వెళ్ళిన శోభా శెట్టి అక్కడ డేంజర్ జోన్లో ఉంది. సో మరి ఈ వారం ఏమైనా ఎలిమినేషన్ థ్రెట్ ఉందా, అసలు కిచ్చా సుదీప్ ఏ అంశాలపై మాట్లాడబోతున్నారు, ఈ వారం అంతా హాట్గా ఏం నడిచింది అనేది మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే బిగ్ బాస్ ప్రేమికులైన రామదుర్గం మధు గారు ఉన్నారు. మధు గారిని పలకరించి కన్నడ బిగ్ బాస్లో ఏం జరిగిందని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కన్నడ బిగ్ బాస్లో ఏంటి శోభా శెట్టి డేంజర్ జోన్లో ఉందా? ఈ వారం కిచ్చా సుదీప్ ప్రశ్నించాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు శోభా శెట్టి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది మనకు. ఎందుకంటే ఆమె వైల్డ్ కార్డుగా వచ్చినప్పుడు తెలుగు బిగ్ బాస్ వాళ్ళ అభిమానులే కాదు, కన్నడ బిగ్ బాస్ అభిమానులు కూడా ఏమనుకున్నారంటే గేమ్ చేంజర్ అని అనుకున్నారు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో ఆమె చాలా బాగా చేసింది, బాగా ఆడింది, ఇక్కడ కూడా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశారు. అప్పటిదాకా ఏదో కొంచెం స్లోగా ఎందుకంటే లాయర్ జగదీష్ పోవడము, రంజిత్ పోవడము, సో ఇలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న కొద్దీ ఇల్లు ఆట కొంచెం డల్ అయిపోతున్న సమయంలోన మొదటేమో హనుమంతు వాడు ఎంటర్ అయ్యాడు. హనుమంతు ఎంటర్ అయినప్పుడు కొద్దిగా పైకి లేచింది, ఎందుకంటే అతను జానపద గాయకుడు ప్లస్ చాలా తెలివైన ఆటగాడు, చాలా తెలివైన పల్లవి ప్రశాంత్ లాగా అతను కూడా చాలా తెలివైన ఆటగాడు. సో అతని ఆట అతను చూపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మరో ఇద్దరిని ప్రవేశపెట్టారు లాస్ట్ వీకే. ఎవరెవరు? రజిత్, ఆ తర్వాత శోభా శెట్టి. సో శోభా శెట్టి కారణాలు ఏంటో తెలియదు కానీ ఆమెకు ఆడటానికి ఇంకా సరైనటువంటి ఛాన్స్ దొరకట్లేదు. ఓకే, గేమ్ నిరూపించుకోవడానికి. దానికి నాకు తెలిసి కారణాలు ఏంటంటే తెలుగు బిగ్ బాస్లో ఆమె హిట్ కావడానికి కారణం ఏంటి, ఇక్కడంత హిట్ కాకపోవడానికి కారణం ఏంటంటే తెలుగు బిగ్ బాస్లో ఆమె మొదటి నుంచి ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ 50 రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది. ఆమె బహుశా ఏమనుకుండొచ్చు, ఈ 50 రోజుల పాటు బయట చూసి ఏదో ఒక అసెస్మెంట్ చేసుకుని లోపల ఎంటర్ అయి ఉంటే ఆమె అంచనాలు ఏమైనా తప్పుతున్నాయా, అది ఒక పాయింట్. యాక్చువల్గా చెప్పాలంటే శోభా శెట్టినే ఒక మాట అన్నారు, ఎంటర్ అయిన మొదటి రోజే అన్నారు. ఏంటి అంటే మా పైన మీ ఒపీనియన్ ఏంటి అని ఒక కంటెస్టెంట్ అడిగినప్పుడు, బయట చూడడం వేరు, లోపల వచ్చాక వేరు. స్క్రీన్ బయట అందరూ ఒకలా కనిపిస్తారు, లోపల వచ్చాక ఆట మరోలా ఉంటుంది. ఈ విషయం నాకు బాగా తెలుసు, ఇప్పుడే నా ఒపీనియన్ ఏం చెప్పను అని చెప్తున్నారు. ఓకే, సో అంతవరకు ఓకే. తర్వాత ఆమె రావడమే మంజుతోనూ ఆ తర్వాత గౌతమితోనూ వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఎదురేసుకుంటుంది ఆమె. ఎందుకంటే ఇద్దరు కూడా కొంచెం అడమెంట్ క్యారెక్టర్స్. మంజు అయితే హెడ్ స్ట్రాంగ్, ఎవరైనా ఏమంటే తిరిగి ఇచ్చేసే రకం. గౌతమి యాటిట్యూడ్. వీళ్ళిద్దరినీ ఆమె కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళు ఊరుకున్నారు. కానీ తర్వాతి కాలంలోన శోభాని కొద్దిగా డల్ చేసి కారణం ఏంటంటే ఆల్రెడీ అప్పుడు కొన్ని గ్రూపులు ఏర్పడిపోయాయి లోపల. ఈ 50 రోజుల వ్యవధిలోన గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది. ఈమె ఏ గ్రూప్కి వెళ్ళాలని పెద్ద క్వశ్చన్ మార్క్. ఇండివిజువల్గా ఆడదామంటే ఛాన్స్ ఉండదు, ఏదైనా గ్రూప్కి వెళ్దామంటే ఏ గ్రూప్కి వెళ్దాం. అక్కడికి ఆమె ధనరాజ్ హనుమంత్ గ్రూప్కి వెళ్దాం అనుకుంటే హనుమంత్ ఎంత చాకు లాంటి వాడంటే ప్రతి సందర్భంలోనూ శోభా శెట్టిని కార్నర్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే హనుమంత్ మాత్రమే. ఓకే, చాలా చక్కగా మాట్లాడతాడు, అక్క అని మాట్లాడతాడు. మొట్టమొదటే టీంలోనే క్యాప్టెన్గా ఉండడానికి మేము అర్హురాలు అవునా కాదంటే అనర్హురాలని పెట్టాడు. మొన్న నామినేషన్ చేసేటప్పుడు ఆమెను పిలిచాడు, నేను శోభక్కని నామినేట్ చేస్తున్నాను. అడిగారు ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే ఆమె క్యాప్టెన్సీ లాగా నాకు కనిపించలేదు, ఆమె సరిగ్గా ఆడలేదు, డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతుంది, ప్రతి ఒక్క దానికి కంగారు పడుతుంది, ఏదో ఒక మాట అంటుంది, వచ్చి మళ్ళీ సారీ అడుగుతుంది. ఆ మాట అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, ఊరుకుంటొచ్చు కదా అన్నాడు. ఓకే, అంటే ఆమె ఉంటే నాలో క్యాప్టెన్సీలో నువ్వు ఏం చూసావు, ఎందుకు నేను నీకు నచ్చలేదు అని ఎదురుకొస్తాను. అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉందంటారా? లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇంకా ఓటింగ్ శాతం కొద్దిగా ఈరోజు చూస్తే కాస్త పెరిగినట్టు అనిపిస్తుంది. కారణం ఒకటేనండి, తెలుగు బిగ్ బాస్ ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది ఆమెకు. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా ఆమెకు ఓటేస్తారు. అసలు కన్నడ బిగ్ బాస్లో ఆమెను తీసుకురావడం వెనుక ఉన్నటువంటి సూత్రం కూడా అదే. ఏంటంటే వ్యూయర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది,
ట్రాఫిక్ కొంచెం ఇటువైపు మళ్ళుతుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ ఇటువైపు మళ్ళుతుందో టీఆర్పీ రేట్లు కొంచెం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని. సో ఇక్కడ ఏంటంటే శోభా శెట్టి లాస్ట్ టైం ఆమెను నామినేట్ చేసేటప్పుడు వాడు ఒక మాట అంటాడు, నీ తెలివితేటలతో ఏం మేము ఆడలేదు, క్యాప్టెన్సీ తెలివితేటలు నువ్వు చూపిస్తే మేము ఆడలేదు, మా తెలివితేటలతో మేము ఆడాము, అయితే నీ తెలివితేటలు ఏమయ్యాయి అంటుంది. నా ఆట చూసినావు కదా నువ్వు అంటాడు. అన్న తర్వాత ఆమె అన్నిట్లోనూ డల్. మొన్న జరిగిన టాస్క్లో కూడా ఆమెకు ఆడడానికి అవకాశమే రాలేదు. దాంతో అందరూ కలిసి ఆమెను వరస్ట్ ప్లేయర్గా ఇచ్చేస్తారు. షీ విల్ గో టు జైల్. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్తూ ఏడుస్తూ వెళ్తుంది. నేను జీవితంలో చాలా చూశాను, ఒక 24 గంటలు జైల్లో ఉండడం నాకేం పెద్ద విషయం కాదు అని మళ్ళీ వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేసుకుంటుంది. నువ్వు కన్నీరు పెట్టొద్దు, నేను జైలుకి వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఏడుస్తూ పోయి పడుకుంటుంది. అక్కడ వెళుతూ ఉండగా గోల్డ్ సురేష్ ఒక మాట అంటాడు, అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆమె జైలుకి వెళ్తూ ఉంటే, తెల్లవన్నీ పాలు కాదక్క తెలుసుకో అంటాడు. అస్సలు ఏం డైలాగ్ అంటే అది అద్భుతమైన డైలాగ్. ఆయన మామూలుగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నాడు, ఆ మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఏంటి, శోభా శెట్టి అందరినీ నమ్మింది, లేదా ఆమె నమ్మిన వాళ్ళు ఆమెకి ఏమైనా ద్రోహం చేస్తున్నారా, ఆమె పాలనుకున్న వాళ్ళందరూ నీళ్ళు అయిపోయారు, ఏంటి ఈ మతలపు ఏంటి, అదిరిన డైలాగ్ కొట్టేసి సో పాలన్నీ నీళ్ళన్నీ పాలు కాదు, తెల్లగా ఉండేదంతా పాలు కాదు అని వాడు చెప్తాడు. సో అక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఈ వారం మొత్తం కూడా రచ్చ చేసింది ముగ్గురే అండి. ఎవరు? శోభా శెట్టి కాదు, ఎవరు కాదు. శోభా శెట్టి అసలు వాళ్ళు గలాట ముందు ఎక్కడో మూలకెళ్ళిపోయిందండి. గౌతమి, మంజు, మోక్షిత, వీళ్ళు ముగ్గురు మామూలు కాదు, ఇరగ తీసుకున్నారు ఒకరినొకరు. ఇరగ తీయడమే అంతే. ఇంకా కారణం ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒకనొకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళది ఒక గుంపు. ఆ గుంపు నుంచి మోక్షిత బయటకు వచ్చేసింది. ఎందుకు బయటకు వచ్చిందంటే వీళ్ళిద్దరు ఇంటర్నల్ పాలిటిక్స్ ఆడారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండడం వల్ల నాకు పెద్దగా ఫలితం లేదని చెప్పడం వల్ల బయటకు వచ్చేసింది. ఆమె బయటకు వచ్చినప్పుడు మొన్న ఒక 3 రోజుల క్రితం బిగ్ బాస్ టాస్క్ మహారాజా టాస్క్ పెట్టాడు. బిగ్ బాస్ సామ్రాజ్యము, మంజు మహారాజా. ఆయనే కెప్టెన్ అవుతాడు కాబట్టి ఆయనే మహారాజాగా చేస్తాడు. ఆయన ఎలాంటి మహారాజు, కుట్ర కుతంత్రాలు కపటత్వం ఉన్నటువంటి క్రికెట్ మహారాజు. అది క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ లో వాడు జీవించడం కంటే ఎక్కువ చేశారు, ఓవర్ తమిళ యాక్టర్ లాగా చేశారు. అరవం మొత్తం అంతా కూడా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరిని అందరిని పిలిచి మొట్టమొదటి పిలిచి ఒకటే మాట్లాడాను, మీరెవ్వరు కూడా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి వీల్లేదు, తల దించుకొని మాట్లాడాలి, ఇది మహారాజు ఇస్తున్న ఆదేశం అని చెప్తారు. సో అలా అన్నప్పుడు ఇలా నడుస్తూ ఉంటుంది. అందరిని కూడా కార్నర్ చేస్తూ ఉంటాడు. ఆ మోక్షితను కూడా కార్నర్ చేస్తుంటే మోక్షిత అంటుంది, ఇంత పర్సనల్గా టాస్క్ తీసుకోకూడదు, మామూలుగా ఆడొచ్చు కదా అని అంటూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే కనుక తాను ఒక్కొక్కరు పిలుస్తున్నాడు, నువ్వు అది చేయి ఇది చేయని మోక్షితను పిలిచి ఒక పాట పాడు అంటాడు. అప్పుడు ఆమె ఒక పాట పాడుతుంది. ఆ పాట చాలా ఎమోషనల్ సాంగ్. అది అమ్మాయి కొద్దిగా బాగానే పాడుతుంది. వాళ్ళు ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడు పాడిన పాటను ఆమె పాడుతూ కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ సాంగ్, ఫ్యామిలీ సాంగ్. కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నప్పుడు వీడు కూడా మంజు కూడా ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు గౌతమి వచ్చి ఆమెను ఓదారుస్తుంది. దాంతో మంజు కరిగిపోతాడు నిజంగా. కూడా మోక్షిత నా చెల్లెలు కదా అని బిగ్ బాస్ సుదీప్ కూడా వింటాడు, నీ చెల్లెలు లాంటిదయ్యా, బిగ్ బాస్లో నీ చెల్లెలు దొరికింది కదా, నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకొని కూడా చెప్పింటాడు ఆయన. కానీ అలా ఆమె మాట్లాడి ఎమోషన్ అయిన తర్వాత అంతా నార్మల్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత మోక్షితను పిలిచి బిగ్ బాస్ ఇప్పుడు పోటీ యుద్ధం మొదలైంది, నువ్వు యువరాణివి అంటాడు. అతడు మహారాజు, నువ్వు యువరాణివి. అయితే ఈ మహారాజు నీకు రావాల్సిన సామ్రాజ్యంలో భాగాన్ని ఇవ్వకుండా కుతంత్రం చేసి నిన్ను రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు. నువ్వు కొంతమంది కుట్రదారులతో కలిసి ఈ రాజ్యంలో ప్రవేశిస్తున్నావు, ఆ సింహాసనాన్ని నువ్వు పట్టుకోవాలి. టాస్క్ అదిరింది. అప్పుడు ఆమె అడుగుతుంది, నా అధికారాలు ఏంటి, నువ్వు ఈ ఇంటికి మహారాణివి, ఇంకా నీ విశేషణకు వదిలింది, నువ్వేం చేస్తావు చేసుకో. ఆమె మొట్టమొదటి రాగానే క్యాప్టెన్సీ రూమ్లో రావడానికి ప్రయత్నిస్తుంది. రాగానే వాడు చెప్తాడు, ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు, టాస్కే క్యాప్టెన్ రూమ్లో ఇంకోటి కాలు పెట్టడానికి వీల్లేదు. అందుకని ఆమె మళ్ళీ వెళ్తుంది కన్ఫరెన్స్ రూమ్లో, నేను క్యాప్టెన్సీ రూమ్లో అడుగు పెట్టొచ్చండి, ఈ రాజ్యమే నీదైనప్పుడు అలాంటివి అడగకూడదు అంట. ఇప్పుడు వెళ్ళి కూర్చొనిస్తుంది. వీడేమనుకుంటాడు, ఓహో వెళ్ళి అడుక్కొని వచ్చింది అందుకోసం కూర్చొనింది అని. ఇక్కడ ఏంటంటే మంజు పైన వచ్చిన పెద్ద కంప్లైంట్ ఏంటంటే,
ఇక్కడ మోక్షితను ఆమె తిరగబడుతుంది, వాడు తిరగబడతాడు, రచ్చ రచ్చ అయిపోతుంది ఆట. ఒక టాస్క్ అయితే అసలు ఆడరు, ఫలితమే ప్రకటించరు. ఎందుకంటే కనుక నాది కరెక్ట్. చివరికి బిగ్ బాస్ ఆ ఆటను క్యాన్సిల్ చేసి పడేస్తారు. సిగ్గుపడండి మీరు అందరూ అన్నాడు. ఇంతమంది లక్షలాది ప్రజలు చూస్తున్నారు మీ ఆటను, ఏమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇట్లా ఆడతారా ఎవరైనా? పంతాలకు పట్టింపులకు పడతారా? రిజల్ట్స్ ఇప్పటిదాకా మీరు ప్రకటించలేదు, రద్దు చేస్తున్నాను, మీకు అందరికి అభినందనలు అని చెప్తాడు అనమాట వ్యంగ్యంగా. చెప్తే తర్వాత మళ్ళీ ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆమె ఒప్పుకోదండి, నాదే కరెక్ట్ అంటుంది. మంజు నాదే కరెక్ట్ అంటాడు. చివరికి ఒక సభ్యుడు అంటాడు, మీరు సంచాలకులుగా ఉన్నారు, మీరిద్దరు కనీసం సంచాలకులుగా వ్యవహరించారా? మీరు ఆటగాళ్ళని రెచ్చగొడతారా? సంచాలకుడు రెచ్చగొడతాడు ఎక్కడైనా? ఆటను చూస్తాడంతే, ఎందుకు రెచ్చగొట్టారు మీరు అని క్వశ్చన్ వేస్తాను. ఇదింత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ మొదలవుతుంది. ఆ టాస్క్లోన మంజు గెలుస్తాడు. గెలిచిన తర్వాత అక్కడ ఆమెను మళ్ళీ అదే పాట, ఏ పాట అయితే ఆమె ఎమోషనల్ ఉంటుందో అదే పాట ఆమె దగ్గర వ్యంగ్యంగా పాడి ఆమెను ఏడ్పించడం ఇవన్నీ చేశాడనమాట. చేసిన తర్వాత నిన్నటి దాకా కూడా రచ్చరచ్చగా జరిగిందనమాట. సో అందరూ పైగా ఏంటంటే మోక్షితను అంత కార్నర్ చేసినటువంటి మంజు అసలు క్యాప్టెన్సీ రూమ్లో ఎవ్వడూ రాకూడదు అన్నవాడు గౌతమ్ 24 గంటలు అక్కడే పడి ఉంటుంది. అది ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు అది కామన్ పాయింట్. ఆమెను ఎందుకు ప్రశ్నించలేదు? మరి క్యాప్టెన్సీ రూమ్ అంటే ఆమె కూడా ఒక ఆటదే కదా, ఆమె కూడా టాస్క్ లోనే ఒక మెంబర్. ఆమెని ఆంతరిక స్నేహితురాలు అయి ఉండొచ్చు, బట్ టాస్క్ లో సామాన్య ప్రజల లోపలికి రాకూడదు అన్నప్పుడు రాకూడదు. పైగా ఆమె వచ్చి కుతంత్రాలు పడడం, వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసుకోవడం. వాడు చివరికి క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు ఒక మాట అంటాడు, ఈసారి ఖచ్చితంగా సుదీప్ చప్పట్లు మనకే పడాలి, మన టీంకే, నువ్వే కెప్టెన్ కావాలి, నేను చూస్తాను అంటాడు. ఈ మాటకు కట్టి మోక్షిత టీం వాళ్ళు ఓడిపోయి ఉంటారు. ఓడిపోయినప్పుడు ఏం చేస్తారు? ఓడిపోయిన వాళ్ళు ఆడాలి, గెలిచిన వాళ్ళు నిలబడి ఉండాలి. ఏంటంటే గ్లాస్ పట్టుకొని వచ్చి నీళ్లు పోయాలి. ఎవరు ట్యాంక్ అయితే నిండుతుందో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది దాటుకుంటూ రావాలి. సో అందులోన కట్టి అందరూ కలిసికట్టుగా మోక్షితను బయటికి పంపించేస్తారు, మంజును బయటికి పంపించేస్తారు, వాడు గోల్డ్ సురేష్ వాడిని కూడా బయటికి పంపించేస్తారు. చివరికి ధనరాజ్ ఇందులో గెలిచిపోతాడు. వాడికి అసలు వాడు గెలుస్తాడు, నీ క్యాప్టెన్ అవుతాడు, వాడి కళ్ళ కూడా ఉండదు. వాడు అంటాడు, నేనా క్యాప్టెనా అంటాడు. అంటే పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు వీళ్ళిద్దరు కొట్లాడుకొని మూడో వ్యక్తి క్యాప్టెన్ చేశారు. ఇప్పుడు వీకెండ్ లోనే ఏం జరుగుతుంది? ఇది సుదీప్ ఏం చేస్తాడు? ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఏమంటారంటే, గాయమయ్యింది ఎవరికి, నొప్పి కలిగింది ఎవరికి, ఎవరి మాట ఎంత కఠినంగా ఉంది అని ఒక డైలాగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెట్టినప్పుడు ఖచ్చితంగా మంజు అండ్ గౌతమిని ఖచ్చితంగా కార్నర్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ప్లస్ త్రివిక్రమ్ కూడా బూతు మాట తిడతాడు. ఎవరిని? మోక్షితను. ఏం తిట్టాడు సార్? ఆమెను ఏదో గోసంబికి తిట్టుంటాడు, బూతు తిడతాడు. ఎందుకంటే ఈమె క్యాప్టెన్సీ టాస్క్ నుంచి వాడిని బయట పెట్టేస్తుంది. ఈమె టీంలోనే రజిత్ అనే వాడిని బయట మంజు పెట్టేసరికి మంజు టీంలో ఉన్న త్రివిక్రమ్ని బయట పెట్టేస్తుంది. బయట పెట్టకుండా ఆమె చెప్పే కారణం ఏంటంటే, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ నువ్వు చేరవేస్తుంటాడు క్యాప్టెన్కి అనర్హుడు అంటే కనుక, ఇలా నువ్వు చెప్తావని చెప్తుంటే నా ఆట వేరే రీతిగా ఉండేది, ఇలాంటి అంత ఆడంగి మాటలు మాట్లాడుతావు, నువ్వు పనికి రాని కారణాలు, చెత్త కారణాలు ఇస్తున్నావు, బూతు తిట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు త్రివిక్రమ్ టాప్ రేంజ్లో ఉన్నాడు, ఓటింగ్లో కూడా టాప్ రేంజ్లో ఉన్నాడు. సో ఇక్కడ త్రివిక్రమ్ ఏమైనా కార్నర్ చేస్తారా? ఎందుకంటే పోయినసారి రజిత్ బూతులు తిట్టాడని, పోయినసారి రజిత్ బూతులు తిట్టాడు, ఇప్పుడు త్రివిక్రమ్ తిట్టాడు. పైగా ఆ టాస్క్లో ఉన్న చివరి టాస్క్లోన ఫౌల్ పైన ఫౌల్ ఎవ్వరు కూడా రూల్స్ పాటించనే లేదు. అందరూ ఫౌల్ బండ ఫౌల్ మళ్ళీ మామూలుగా కాదు. సో దీనిపైన కిచ్చా సుదీప్ ఏం సజెషన్స్ ఇస్తాడు? ఆ తర్వాత ఇదేదో టాస్క్ పెట్టారని ఇందాక ప్రోమోలో ఏదో ఎవరు చెప్తుంటే విన్నా, ఏంటంటే రోజెస్ కొన్ని పెట్టింటారు. ఆ రోజు తీసుకొని మీకు ఎవరికైనా ఈ వారం రోజుల్లో తప్పుగా ప్రవర్తించి ఉండి వాళ్ళ క్షమాపణ కోరాలనుకుంటే వాళ్ళకి మీరు రోజు ఇవ్వచ్చు, రెడ్ రోజు. మళ్ళీ మంజు తీసుకెళ్ళి మోక్షితకి ఇస్తాడా? మోక్షిత తీసుకెళ్ళి మంజుకు గౌతమికి ఇస్తారా? ఆ తర్వాత త్రివిక్రమ్ ఎవరికైనా ఇస్తాడా? ఎవరెవరిని ప్యాచప్ చేసుకుంటారు. ఇది నేను మీకు ఇస్తున్న అవకాశం అని కూడా సుదీప్ చెప్తారు. అసలు సుదీప్ టోన్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఎలా క్లాస్ బీకబోతున్నారు, సెటరైట్ చేస్తారా లేదా, లేకుంటే ఆయన చెయ్యి కూడా దాటిపోయే పరిస్థితి. మొన్నటి బిగ్ బాస్ చూస్తూ ఉంటే నాకైతే ఇది ఎవరి కంట్రోల్లో లేదనిపిస్తుంది. అంత అసలు రచ్చరంబోల, అసలు ఒక్కడి మాట ఒకడు వినే పరిస్థితిలోనే లేరు. అసలు ఎవడి మాట ఎవడు వినరు అంతే.
అది అలా జరిగింది అనమాట. సో చూడాలి కిచ్చా సుదీప్ గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కూర్చుందాము. సో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. అలాగే శోభా శెట్టి అయితే ఎలిమినేషన్ డేంజర్ జోన్లో అయితే లేదు, కానీ సో మేబీ తన ఆట గేమ్ అది కూడా అంత ప్రభావితం చూపించలేదు హౌస్లో అనేది సార్ అభిప్రాయం కూడా. సో చూద్దాం మండే రోజు కిచ్చా సుదీప్ గారి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.